డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
పదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం ఆ రోజులు మును ముందుక రావేరా లేదురా
వేసుకుందామని చెప్పి మీరందరూ వచ్చినందుకు నా తరఫున మీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా మాటలు స్టార్ట్ చేసి మన కార్యక్రమం ముందుకు దానితో పాటు మనం మిస్ అయిన మాస్టర్లు కూడా కొంతమంది చనిపోయిన వాటితో అలానే మనతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు. శ్రీధర్, రాహుల్, అరుణ, చంద్రశేఖరు, కవిత, ఇట్లా కొంతమంది పేర్లు కొంచెం మిస్ అయ్యాం. కానీ వాళ్ళందరి కోసం కూడా ఒక నిమిషం మౌనం పాటిద్దాము. సార్ని ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయడం బాగోదు. పెద్దలు వయసు రీత్యా మనం కూడా కొంచెం గౌరవించుకొని నెక్స్ట్ మన కార్యక్రమం జాయిన్ అయ్యే వాళ్ళు మనం కలుపుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు బాగా అనుభవం నారాయణ మాస్టర్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. 1998-99 అంటే ఈ సంవత్సరాల్లో విద్యార్థులంతా కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఆహ్వానించగానే వచ్చినటువంటి నాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ముందుగా నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమం మీదే కాబట్టి ఆనాడు చదువుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ యువకులు మీ అందరూ కూడా నాకు ఆశీస్సులు. మేము చెప్పే దానికంటే కూడా ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు దాదాపు ఒక 20 సంవత్సరాలు దాటిపోయింది. అంటే 20 సంవత్సరాలు కూడా దాటిపోయింది. 20 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి అసలు ఇంకో గమ్మత్తు కూడా మీలాంటి వాళ్ళ మూలంగానే మేము కూడా కలుస్తున్నాం. లేకపోతే మేము కూడా కలిసిన పని లేదు. ఎందుకంటే మాకు వయసు రీత్యా రకరకాలుగా దీంతో కూడా ఉద్యోగ బాధ్యతలు రకరకాలు ఉండేసి మేము ఎక్కడో ఇటువంటి సందర్భంలో కలుసుకోవడం తప్పితే, ఏదో పెళ్లి సందర్భం తప్పితే కుదరదు. అదేవిధంగా మీరు కూడా చదువుకున్నప్పుడు ప్రతిరోజు కలుస్తూ ఉంటారు, ప్రతిరోజు కూడా కాస్త మాట్లాడుకోవడం కానీ సంబంధాలు ఉంటూ ఉంటాయి. మరి ఇప్పుడు మీరు కూడా దాదాపు మీకు
45 సంవత్సరాలు దాదాపు వచ్చి ఉంటాయి, 45 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. మరి ఇక్కడ కూడా కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, కొంతమంది మరి వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసుకుని ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగాలు ఏదైనా సరే రకరకాల వృత్తుల్లో జీవిస్తూ ఉంటారు. అటువంటిప్పుడు మీరంతా కూడా ఎవరు ఏం చేస్తారనేది తెలుసుకోవడం ముందు ముఖ్యం. సరే మేము ఏం చేసేది కూడా మీ అందరికీ తెలుసు. దాదాపు మేము ముగ్గురు రిటైర్ అయి ఉన్నాం. మాస్టర్ గారు ఇంకో నెలంట, రాధాకృష్ణ గారు, దాని తర్వాత ఇంకా 3 సంవత్సరాలు మన కమలయ్య గారు. సరే మా చేతిలో తెలుసు. కాకపోతే మీలో కూడా ఎందుకు తెలుసుకోవాలంటే ఎవరు ఏం చేస్తారనేది కూడా కొన్ని సందర్భాలు మనకు కొన్ని అవసరాలు వస్తాయి. ఏంటంటే చిన్న చిన్న అవసరాలు మనకు వచ్చినప్పుడు పలానా సచివాలయంలో పని ఉంది, లేదా పలాని మంగళగిరి ఎంఆర్ఓ ఆఫీస్లో పని ఉంది, లేదా ఇంకోసారి హాస్పిటల్లో పని ఉందని చెప్పి తెలుసుకునేటప్పుడు మీ బ్యాచ్ మొత్తం కూడా ఎవరెవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుంటే అప్పుడు ఎంతైనా మనకి చిన్న అవసరాలు వచ్చినప్పుడు ఫోన్ చేసి ఇది మన సమస్య చెప్పుకుంటే పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకే కాదు, మాకు కూడా మా స్టూడెంట్స్ మన సార్ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణ మన ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మన ఎక్కడ చదువుకున్నాను, మీతో పాటు అంటే మీకు తెలిసి వాళ్ళు కూడా 2 పిల్లలు చదువుకుంటున్నారు. ఏమైనా అవసరం వచ్చిందనుకో, అమ్మాయి మేము వస్తామని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటాం. వెంటనే వాళ్ళు చేతైన పని చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మాకంటే కూడా మీకు ఇంకా చాలా ఎక్కువ వస్తారు. కానీ ఎందుకంటానంటే ఇప్పుడే వస్తున్నారు కాబట్టి మీకు మీ పిల్లలు కూడా చదువులో ఉంటారు, మీరు కూడా కొంత చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇదిగో పలానా మన డిపార్ట్మెంట్లో మనాడు ఉన్నాడు, లేకపోతే మన ఫ్రెండ్ ఉందని చెప్పి తెలుసుకుంటే కొన్ని అవసరాలు మీరు తీసుకోవడానికి పనికి వస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి ముందుగా మీలో ఒక్కొక్కరు 1 by 1 మీ పేరు, ఊరు, ఏం చేస్తారు, అదే ఉద్యోగం అంతవరకు చెప్పుకుంటూ వస్తే తెలుస్తూ ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఏంటంటే అవసరం వచ్చినప్పుడు పలానా మన ఫ్రెండ్ అక్కడ ఉంది కాబట్టి ఆ అమ్మాయిని మనం ఫాలో అయితే, లేదా అబ్బాయిని మనం ఫాలో అయితే మనకి పరిష్కారం దొరుకుతుంది, ఒక ఇదే సమస్య పరిష్కారం అవుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం మైక్ పంపిస్తాం. ముందుగా ఆడపిల్లలు 1 by 1 మీరు ఇక్కడికి వచ్చి చెప్పినా ఆర్థిక సమస్యలని ఏదో రకరకాలు ఉంటా ఉంటాయి ఇళ్లలో. అవన్నీ తలుచుకొని రోజు అదే కొంచెం ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఈ 2-3 గంటలు మాత్రం అవన్నీ మర్చిపోయి ఇదిగో మన ఫ్రెండ్ వచ్చాడు, మన ఫ్రెండ్ వచ్చింది, ఇది అని చెప్పి పాత విషయాలు ఏంది క్లాసులో పలానాటి ఇట్లా చేసేవాళ్ళు, పలానా చేసేవాళ్ళు, ఇదిగో పలానా మాస్టర్ ఇట్లా కొట్టేవాళ్ళు, పలానా మాస్టర్ ఇట్లా చేసేవాళ్ళు అని చెప్పేసి అన్నీ చెప్పుకొని ఒక ఆనందం 4 గంటలు ఒక ఆనందాన్ని అనుభవిస్తారు. మీతో పాటు మేము కూడా ఒక 4 గంటలు 3 గంటల ఆనందాన్ని అనుభవిస్తాం. కాబట్టి మరి మీరు కూడా 1 by 1 ఇక్కడికి వచ్చేసి మీ పేరు, ఊరు, ఉద్యోగం అయితే ఉద్యోగం, హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, లేదు ఇంకేదైతే ఇంకే చెప్పేసి. వాస్తవంగా మనందరికీ అందరూ గుర్తున్నారు, కానీ మనం ఎవరెవరు ఏంటనేది సారాలకు కూడా గుర్తు రాకపోవచ్చు. ఒక్కొక్కరిని పరిచయం చేసుకుందాం. సరే, నా పేరు మహేంద్రారెడ్డి. నేను అబ్రాడ్ ఫారెన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అబ్రాడ్ హైదరాబాద్లో ఆఫీసు, జేఎన్టీ ఆపోజిట్, కూకట్పల్లి. ఉండదే ఏమి లేదు, 2 ముక్కలే అంతకేం చెప్పేపండి. మన చేసే చెప్తూ చేస్తే ఏముందా ఖాళీగా ఇంట్లో తిని కూర్చుంటున్నాను. ఈ స్కూల్లో నేను 8th క్లాస్ వరకు చదువుకున్నాను. మంగళగిరిలో హౌస్ వైఫ్. నేను స్టాఫ్ నర్స్గా జాబ్ చేస్తున్నాను తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్. వేదపూడిలో ఉంటున్నాను. 9th క్లాస్ వరకు చదువుతున్నాను. హౌస్ వైఫ్. 8th క్లాస్ వరకు చదువుకున్నాను. హౌస్ వైఫ్. వేదపూడి. నేను ఇక్కడ 10th క్లాస్ హౌస్ వైఫ్. మధ్య మ్యాథమెటిక్స్ చేశాను. హౌస్ వైఫ్. కాలేజ్ హౌస్ వైఫ్. అందరికీ నమస్కారం. మేడంస్కి నా పేరు తులసి. నేను MBA మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ చేసి హైదరాబాద్లో GST కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతానికి బ్రేక్ తీసుకున్నాను. నా పేరు లక్ష్మి. నంబూరు హౌస్ వైఫ్. నంబూరు హౌస్ వైఫ్. 7th క్లాస్ వరకు చదువుకున్నాను. టైలరింగ్ పని.
ఓకే. వందనాలు. నా పేరు బొల్లావి అమ్మ, హౌస్ వైఫ్. నా పేరు తోట నటరాజ కుమారి, హౌస్ వైఫ్. సార్కి మేడంకి అందరికీ వందనాలు. మాది చిరాపూరు, కనపనే నంతని. నమస్కారం. ఫ్రెండ్స్కి అందరికీ హాయ్. నా పేరు గీత, డిగ్రీ వరకు చేశాను, హౌస్ వైఫ్. నవలూరు హౌస్ వైఫ్. నేను టౌన్ బస్ చదివాను, పొలం పని చేస్తాను, అట్లానే మిషన్ వర్క్ కూడా చేస్తాను. నాకు వేతపూడి. మా క్లాస్మేట్స్కి నమస్కారాలు. నా పేరు సుబ్బరెడ్డి, ఎడమరు. నేను 6వ తరగతి దాకా చదివాను. తర్వాత పనికి వెళ్ళాను కొన్నాను. తర్వాత పని కొనుక్కున్నాను. 3 బళ్ళు ఓనర్ అయ్యాను. 3 బళ్ళు టాలర్ ఓనర్ అయ్యాను. 2 స్టేర్ బిల్డింగ్లు కట్టాను సొంతంగా సంపాదించి. పొలాన్ని కట్టలేదు, సొంతంగా నా ప్రయత్నం మీద సంపాదించి 2 స్టేర్ బిల్డింగ్ కట్టాను. అవి అద్దెకిస్తున్నాను. అది సంగతి. మాకు వేసిన ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను చదివింది 6th క్లాసే. నాకు నీరుకొండ కొరగండి రాజేష్. నేను స్టూడియో నడుపుతున్నాను. నలుగురికి పని చూపించగలుగుతున్నాను. థ్యాంక్ యూ. నా గురువులకు నా పాదాలు వందనాలు. అలాగే స్టేజ్ ఉన్నటువంటి నా తోటి మిత్రులు వాళ్ళకు కూడా థ్యాంక్స్ తెలుపుకుంటాను. అందరూ మా గురించి మేము చెప్పుకున్నా కానీ మీ గురించి ఒక మెమరీ నేను షేర్ చేసుకుంటానండి. ఓకే. ఫస్ట్ 7th క్లాస్లో వచ్చినప్పుడు మన కమలయ్య గారు వచ్చారు. వచ్చిన ఫస్ట్ రోజే బోర్డు మీద తాటికేంత అక్షరాలతో కాశ్మీర దర్శనం అనే ఒక మాట మొదలుపెట్టారు. ఆ మాట మెమరీలో ఉండిపోయింది. వచ్చిన దగ్గర నుంచి సార్ వెళ్ళే వరకు కూడా నవ్వుతూనే ఉన్నారు. మరి ఎందుకు నవ్వుతున్నారే నాకు ఆ నుంచి ఇప్పటి వరకు కూడా అదే నవ్వుతూ ఉన్నారు. సరే, తర్వాత రాధాకృష్ణ గారు. ఇక రాధాకృష్ణ గారు వచ్చారంటే మన లాభం తడిచిపోయాయి. బోర్డు మీద వాళ్ళకి ఇచ్చేవాడు, ఇలా అనేవాడు, విసిరేసేవాడు, విసిరేసేవాడు. షాప్ విసిరేసి ఒక నాగదైనా తెలియదు. ఇప్పుడు కాకపోతే అప్పట్లోనే ఇప్పుడు దాన్ని కమ్యూనికేట్ స్కిల్ అంటారు. బోర్డు మీద చెప్పేసి ఏదో చేయడానికి దాన్ని కొత్త పేరు పెట్టి కమ్యూనికేట్ స్కిల్ అంటారు సార్ దాన్ని. అప్పట్లోనే మీరు దాన్ని వెలిగితీయడానికి చాలా చేశారు. సర్లే ఇదంతా అయిపోయిందిలే, ఇక మనం 7th నుంచి 8th వెళ్ళిపోయిందంటే ఇక పెరుగు నుంచి పొయ్యిలో పోయినట్టు అక్కడ నారాయణ మాస్టర్ గారు అమ్మో ఇక లేదు మామూలుగా చూడగల. అప్పుడు ఇప్పుడు అందరూ ఎస్టీ అంటారు. స్లిప్ టెస్ట్ అప్పుడులో వారానికి ఒక స్లిప్ టెస్ట్ పెట్టేవాడు. ఒక అభ్యాసం మీద 2 అభ్యాసాలు స్లిప్ టెస్ట్ పెట్టేవాడు. పెట్టి తర్వాత సపరేట్ ఒక క్లాస్ తీసుకొని వచ్చిన వాడిని రాని వాయి తీసి పెట్టేసి. కాకపోతే అప్పుడన్న మాట అప్పుడు సార్ అంటే చాలా కోపం ఉండేది. మామూలు కోపంగా ఈయన వచ్చారా బాబు, ఎందుకు వచ్చారా బాబు ఎలా పెట్టే. ఆయన అప్పుడు వాల్యుబుల్ అన్న మాట ఏమిటంటే, అరే మీరు ఇప్పుడు నన్ను తిట్టుకోండి, ఇబ్బంది లేదు. తర్వాత రేపు పొద్దున మీరు పోలీసుకి వెళ్ళకుండా పొగుడుతో చూసావా, అదే నాకు చాలా సార్ నిజంగా నా జీవితంలో సక్సెస్ అయింది సార్. ఎప్పుడు కానీ నేను మా తోటి పోలీసుగా చెప్తాను, పలానా సార్ ఉండేవాడు, ఇలాగ రోజు కొట్టబట్టే మీరు రోజు ఇలాగా ప్రయోజకులు అయ్యామని చెప్పేసి నన్ను. ఇక మాకు దేవతలు ఇద్దరు నిర్మలా టీచర్ గారు, దుర్గా టీచర్ గారు, వాళ్ళిద్దరూ రోజు అసలు ఇదంతా సంవత్సరం మొత్తం ఇల్లు ఉంటే బాగుండే, మాకు ఇల్లే చెబితే బాగుండే, మాకు ఏమనేవాళ్ళు కాదు, శుభ్రంగా వచ్చేవాళ్ళు చెప్పేసేవాళ్ళు. మనం ఏదైనా గొడవ చేసినా నవ్వుతో వాళ్ళు స్వీకరించేవారు తప్పితే ఏమో మనకి లేదంటే విద్యాబుద్ధులు నేర్పడినటువంటి మా గురువులకు ఇంకోసారి మన పాదాలను తెలియజేసుకుంటూ ఓకే థ్యాంక్ యూ. మర్చిపోయి నా గురించి చెప్పలేదు కానీ నా పేరు అశోక్ బాబు, నేను నిడమారే మాది. నేను ఏపీ సెక్రటరియట్లో చేశాను. ఇప్పుడు మళ్ళీ డిప్యుటేషన్ మీద మన ఎనర్జీ డిపార్ట్మెంట్కి వెళ్ళాను. మొన్నటి సెక్రటరీలో చేశాను, ఇప్పుడు ఎనర్జీ డిపార్ట్మెంట్కి వెళ్ళాను. ఓకే థ్యాంక్ యూ సార్. గురువు గారు కేశవ శ్రీనివాసరావు, మాది కురగాళ్ళు. నేను రిలే చేస్తాను. నా పేరు కుర్రా నాగరాజు, మాది నీరుకొండ. నేను వ్యవసాయం పని చేస్తాను. ఓకే. గుంటూరులో ఉంటున్నాను. నేను ప్రస్తుతానికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సెక్యూరిటీ సూపర్వైజర్గా చేస్తాను. అలా పొలం పని కూడా చేస్తాను. నా పేరు వేదకొండ నాగరాజు, మా నడుమరు. నేను ట్రాక్టర్ మెకానిక్ మేస్త్రి చేస్తాను. వర్క్షాప్ మళ్ళీ 4 ఓకే. నా పేరు
ఎంటెక్ వరకు చదివాను. ప్రస్తుతం నెల్లూరులో వర్క్ చేస్తున్నాను, లెక్చరర్. ఓకే. మా ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. పోతాటం చేస్తాను, ప్రజెంట్గా వ్యవసాయం. ఓకే చేస్తాను. నేను ఎఫ్సీఐలో వర్కర్గా చేస్తున్నాను. అలాగే మొన్నదాకా ల్యాండ్ కూలింగ్ పోకముందు అగ్రికల్చర్ కూలింగ్ పనులు కూడా చేసుకునే ఎఫ్సీఐలో వర్కర్గా చేస్తాను, వర్క్ డిపార్ట్మెంట్లో చేస్తాను. తెలుగు మాస్టర్ గారు ఒంగోబెట్టి ఉద్యోగులు రాధాకృష్ణ సార్ ఏమో 2 మందిలో వచ్చేసేవాళ్ళు. నాగేట్ శాస్త్రం తెలిసిందే, తిప్పి గారు తెలుగు టీచర్ గారు అయితే వాళ్ళకి బట్టల షాప్ ఉందా అనిపించేది అప్పట్లో. అప్పుడు థ్యాంక్ యూ. Dignitaries, our beloved teachers, thankful this platform from Mr. Jyoti. Once again, thank you. I am Bulla Veeraya, Junior Lecturer in English, Government Junior College, Women's College, Guntur. నేను వ్యవసాయం చేస్తాను, అగ్రికల్చర్. వినపడతా మైక్ దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. పొలం పొలం చేస్తాను. నమస్కారం. నా పేరు తాడిపల్లి మల్లేశ్వరరావు, ప్రబల గ్రామం. 7th వరకు వచ్చాను. తమ్ముడికి ఆరోగ్య భవతి చదువు ఆపేశారు. నాకు చదువు లేకపోతే పర్లేదు. నాకు 2 కుమార్తెలు. పెద్ద పాప అఖిల 10th క్లాస్లో 2nd, 5వ తరగతిలో మన కోడటి మాస్టర్ బాగా చదువుకున్నారు 3rd క్లాస్లోనే. 4th, 5 మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసాము. 2 పిల్లలు, 2 కుమార్తెలు. చిన్న పాప కూడా మంచి చదువులో మంచి 70% పర్లేదండి, 80% పర్లేదన్నాడు. కళ్ళ మీలో వచ్చేసింది. ఈ 6th క్లాస్లో స్కూల్ చేసినాక మీ పాప ఇట్లా మంచి 10th క్లాస్లో 2ndలో బ్రెయిన్ సర్కిల్ ఎగ్జామ్ రాసింది. నాకే తెలియదు కదా వాటి గురించి, చదువు 7th కాబట్టి. అయితే బాగా చదువుతుంది అమ్మాయి అంటున్నాను. మీరు ఏమనుకోండి, నాకు చదువు లేకుండా కానీ నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా నేను మంచి ఇప్పుడు 2nd రేంజ్లో ఉంది. మానేశాను. తర్వాత వేరే వర్క్ వెళ్ళాను, అతను పరిస్థితి బాగోలేదు. ప్రస్తుతానికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డ్కి మా సూపర్వైజర్ కోదాడ అజయ్ కుమార్ నేను జాయిన్ అయ్యాను. మీ ఇద్దరు కలిసి కుమార్తెలు. పెద్ద పాప, ఈ పాప పేరు అఖిల. 10th క్లాస్లో 2ndలో ఉండగా నేనే నా భవిష్యత్తు ఆపాయని కాలేదు. తల్లిదండ్రులు చదువు ఆపేశారు. మనం సంపాదించే దేవుడి కోసం, మన బిడ్డల కోసం, మన సంపాదించే దేవుడి కోసం, మన బిడ్డల కోసం ఇప్పుడు నా మన భవిష్యత్తు ఎప్పుడు మనం తప్పదని అనుకున్నాము. నా బిడ్డల భవిష్యత్తు ఇంత ఆలోచించలో ఇంతగా బయలుపడతాను. నేత సంపూర్ణ ఏదో వస్తున్నారు కానీ మిమ్మకేమో కళ్ళం నీళ్ళు వచ్చేసిన ఆభరణ. అది నాకు ఇంట్లో పెత్తను కూడా అది వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, మా క్లాస్మేట్స్. సరే ఓకే ఓకే మల్లేశ్వర ఓకే. నా పేరు గాజుల వరకు వీరయ్య. నేను ప్రజెంట్ ఇక్కడే ఉంటున్నాను. మా బ్రదర్ డాక్టర్ అయితే నేను అతని దగ్గర కేర్ టేకర్గా ఉంటున్నాను. హాస్పిటల్ చూసుకుంటూ ఉంటున్నాను. నా పేరు గాజుల వరకు వీరయ్య. నేను ప్రజెంట్ నిర్మల్లోనే ఉంటున్నాను. మా బ్రదర్ డాక్టర్ అయితే నన్ను హాస్పిటల్ చూసుకుంటూ నేను అక్కడే ఉంటున్నాను. థ్యాంక్ యూ. హాస్పిటల్ ఏమో కేర్ అండ్ క్యూర్ పాలిక్లినిక్.
నా పేరు పాత తాతారావు అండి, ఫార్మర్. చెప్పు, ఏం చేస్తున్నావు చెప్పు. రైతు. ఊరి పేరు ఏం చెప్పాలి? దాంట్లో చెప్పు, పైకి పెట్టు. వినపడలేదు ఏమి ఎక్క పెట్టు. దేవుడు వచ్చాడు, పైకి పెట్టారా మూర్తికి ఇష్ట పెట్టి చెప్పు. నా పేరు సుబ్బారెడ్డి, నెలమూరు, వ్యవసాయం. మరి మీ స్కూల్ లైఫ్ టైం అంతా మేము తోడుగా ఉన్నట్టున్నారు. దాని మీరే పరిచయం చేసుకోండి, ఓకేనా? ఇంకా నెక్స్ట్ కార్యక్రమం స్టార్ట్ చేయండి. బాగానే ఉంది. దగ్గర పెట్టుకో, వినపడతలేదు మాకు. అలాగే ఉపాధ్యాయుల వారికి నా నమస్కారాలు. ఇదంతా ఏర్పాటు చేసిన వాళ్ళకి ఆదాయ వందనాలు. నమస్కారాలు. దగ్గర పెట్టుకో మీకు. నిర్మాణ స్కూల్తో పాటు మన గుంటూరు జిల్లాలో ఎక్కడైనా కానీ 14 స్కూళ్ళు కట్టారు. దీంతో పాటు 14 స్కూళ్ళలో 2వ సంవత్సరం పొలపాడు 10% వచ్చింది. తర్వాత మన స్కూల్కి నాగరిక వచ్చినాక 2 సంవత్సరాలు 10% వచ్చింది మన స్కూల్. నెలమూరు 2 సంవత్సరాలు 10% వచ్చింది. దాన్ని కట్టింది లేదు అని హైదరాబాద్ నుంచి జిల్లా పరిషత్ పోస్ట్ స్టాంప్లో చెప్తే 2 సంవత్సరాలు అక్కడే ఆగిపెట్టారు. నా ఉద్యోగం రాని అయిపోయింది, అందరూ బుక్ చేసుకుని అనిపించారు అంతే. నేషనల్ వాళ్ళకన్నా ఎక్కడ పొలం కూడా అనుకోలేదు. ఇప్పుడైతే 4 కోట్లు చదువుకుంటానన్నా కూడా నేను చదివించలేనయ్యా. 3 ఎకరాలు పోయితే బాగానే ఉండేది. 3 ఎకరాలు 5 సార్లు కానీ ఒకసారి గుర్తు చేసుకోండి, అది ఆపేసి అందరిని గుర్తు చేసుకోండి ఒకసారి. ఓకే ఓకే సార్. 98, 99 అప్పుడు విద్యార్థులు, ఇప్పుడు జెంట్స్ అండ్ ఉమెన్స్. కొంచెం వినండి. అయితే నేను 95 జూన్లో ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ జరిగింది. నా పేరు కమలయ్య మాస్టర్, అందరికీ మీకు తెలుసు. సరే, మీరందరూ చెప్పారు కదా, మేము కూడా చెప్పాలి, మా బయోడేటా కూడా చెప్పాలి కదా. నాకు 2 అబ్బాయిలు 1 అమ్మాయి. పెద్ద అబ్బాయికి మ్యారేజ్ చేశాను. అమ్మాయికి సెకండ్ ఇయర్ డాక్టర్, పీజీ గవర్నమెంట్ కాలేజ్ గుంటూరులో గైనకాలజిస్ట్ సెకండ్ ఇయర్ చేస్తుంది. చిన్నబాబు జర్మనీలో ఉన్నాడు, జాబ్ సెక్షన్లో ఉన్నాడు. సరే, ఇక్కడ చాలామంది గుర్తే ఉన్నారు. నా ఫస్ట్ అపాయింట్మెంట్ కాబట్టి పదే పేర్లు కూడా మళ్ళీ వేసేవాడిని. అందుకని చాలామందికి గుర్తున్నాయి, కొంతమంది గుర్తులేవు. గుర్తున్నప్పుడు చెబుతా: భారతి, నీలిమ, ఇందిర, గీత, ఇంకా విజయ, తర్వాత సుబ్బారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తర్వాత కొండయ్య, తాతారావు,
మరి బాలకోటేశ్వరరావు వీళ్ళందరూ మట్టుపోయే నాగేశ్వరరావు గారు తమ్ముడు మట్టుపోయే సుధాకర్ గారు అంటే వాళ్ళ అన్నయ్య గారు ఎఫ్ఎన్స్ అంటే నేను మొట్టపూడి హై స్కూల్లో చేసేటప్పుడు వెటర్నరీ డాక్టర్ వాళ్ళ అన్నయ్య గారు అక్కడ చేసేవాడు బాగా పరిచయం నాకు అందుకని ఆయన మాట తెలియదు. వాళ్ళ తమ్ముడు మట్టుపోయే సుధాకర్ ఇప్పుడు కూడా గుర్తున్నాడు. సరే ఏదైనప్పటికీ అమ్మాయిల్లో బాగా క్లవరు బాగా చదివేవాడు, మంచి మార్కులు కూడా వచ్చాయి. మంచి మార్కులతో మంచిగా చదివేవాళ్ళు గీత కానీ నీలిమ కానీ భారతి వీళ్ళందరూ బాగానే చదివేవారు. వీళ్ళందరూ బాగానే చదివేవాడు. ఎందుకు మరి హౌస్ వైఫ్ అని చెబుతుంటే నాకు కొంచెం బాధేసింది. హౌస్ వైఫ్లు అంటే ఏదో మంచిగా చదువుకొని ఇప్పుడు విద్యకు మించిన ఇది లేదు, ప్రాపర్టీ లేదు. విద్య చాలా ఉపయోగకరం. మీరు అది ఎందుకు మరి వెనకేసారో నాకు తెలియదు. ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పాటు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. మరి మీరు ఎందుకో అందరూ హౌస్ వైఫ్లు అని చెప్పేటప్పటికి ఒకళ్ళు ఇద్దరు జాబులు చేస్తున్నాం అని అన్నారు. కానీ మంచి బ్యాచ్ బాగా చదివేవాడు, మంచి మార్కులు వచ్చాయి. అబ్బాయిలు మాత్రం కొంతవరకు పర్వాలేదు, కొన్ని రంగాల్లో స్థిరపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ తర్వాత ఉద్యోగరీత్యా కానీ అందరూ స్థిరపడ్డారు. అందరికీ చాలా ధన్యవాదాలు. సరే, ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే మల్లేశ్వరరావు చెప్పినట్టుగా ఎవరైనా కానీ పిల్లల కోసం మేము కష్టపడుతున్నాం కాబట్టి మా పిల్లలు కష్టపడకూడదు అని అన్న ఆలోచనతో ఏ తల్లిదండ్రులైనా ఉంటారు. మీ పిల్లల్ని బాగా చదివించుకోండి, మంచి మార్కులతో మంచి ఉన్నత చదువులు చదివించండి, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడేటట్టుగా. మీరెటు హౌస్ వైఫ్లు కాబట్టి మరి తల్లిదండ్రులైన వీళ్ళు కూడా మంచిగా పిల్లల్ని ఉన్నత స్థాయిలో చదివించి మంచి భవిష్యత్తును వాళ్ళకి ఇవ్వండి. మీరేంటంటే ఇక్కడ రాజధాని అయిన తర్వాత పొలాలకు బాగా రేట్లు వచ్చినాయి. రేట్లు వచ్చిన తర్వాత ఇవి అమ్ముకోవటం వ్యాపారంగా మరి ఆర్థికంగా స్థిరపడి ఉంటారు. మీరు అటువైపు విద్య వైపు దృష్టి పెట్టాలి. నన్ను అడిగితే ఎట్లానే ఉంది. వడ్డీలకి ఇచ్చినా ఏం చేసినా ఎప్పటికీ ఆశ పెరిగింది. అలాగా ఉన్నత చదువులు చదివించండి, మీ పిల్లల భవిష్యత్తు మంచిగా తీర్చిదిద్దమని నేను మనసావాచి కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను ఈ మొట్టమొదటి ఈ పాఠశాలకి ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే మీ బ్యాచ్ ఫస్ట్ స్టార్ట్ అయింది. ఆ రోజు 7th క్లాసు కామన్ ఎగ్జామినేషన్ ఉండేది. కామన్గా 7th పాస్ అయితేనే 8th వెళ్ళేది. కాబట్టి అందరూ స్టాఫ్ అంతా మంచిగా కొట్టడం. అప్పుడు బాగా నేను పొలం పనులు చేసి వచ్చాను. నేను కూడా మీకు మాలే నేను ఆకాశం నుంచి మా ఉద్యోగంతో ఊడిపడ్డా. కష్టపడి చదువుకొని మరి మా ఊళ్ళో ఎవరు నన్ను చదువుకున్నవాడు అనేవాడు కాదు. మాది సొంతూరు ఏదో తెలుసా, ఇక్కడే తాడికొండ మండలంలో లచ్చనగుడిపూడి అమరావతి రోడ్లో మోతడక దగ్గర నుండి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వానకెళ్ళాలి. పక్క పల్లెటూరు గ్రామం. అక్కడి నుండి రోజు సెలవు రోజుల్లో పనికి వెళ్ళేవాడిని వాళ్ళతో పాటు. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మా ఊరు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అంటే నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, ఉన్న అక్కడి నుంచి వచ్చిన స్థితిని గురించి చెబుతున్నాను. ఆ స్థితి నుండి దాదాపుగా ఎవరు రాలేవు. ఈ సమయంలో మా నాన్నగారిని జ్ఞాపకం చేసుకోవాలి. మా నాన్నగారు నేను 7th క్లాస్లో ఉన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి చాలా కష్టాలు ఎదుర్కొన్నాను, బాధలు పడ్డాను. మరి నాకు ఆదరణ ఎవరు లేరు. అమ్మగారు ఒక్కళ్ళే ఉన్నారు కాబట్టి
మా పెద్దన్నయ్య కూడా పట్టించుకునేవాడు కాదు. కష్టపడి మా అమ్మగారు మా చెప్పిన మాట విని మరి ఆమెను అనుసరిస్తూ చెప్పిన మాట వింటూ మరి డిగ్రీ వరకు పూర్తి చేశాను. అమరావతి కాలేజీ, ధర్మకోట కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత రాజమండ్రిలో తెలుగు పండిట్ ట్రైనింగ్ చేశాను. అయిపోయిన తర్వాత 94 డిఎస్సిలో ఎట్ అ టైం అప్పటికి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మరి కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించిన డిఎస్సిలో సెలెక్ట్ కావడం, ఫస్ట్ అపాయింట్మెంట్ ఈ నిర్మాణం రావడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే బాధలు, కష్టాలు, బాధలు, సంతోషాలు అన్నీ అందరికీ ఉంటాయి. కొందరికి ఆర్థికంగా ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. అయినప్పటికీ వాళ్ళకు ధైర్యంతో ఎదుర్కోవాలి. మనకు ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి. మనకు లేని దాని గురించి ఆశపడకూడదు. లేని దాని గురించి మనకు ఎక్కువ అరువు చాచకూడదు అంటారు చూడండి. అలాగా ఆ స్థితి నుండి, కూలి పని చేసిన స్థితి నుండి మీకు పాఠాలు చెప్పే స్థాయికి వచ్చారంటే అది ముఖ్యంగా దేవుని కనపరచాల్సింది. నేను హృదయపూర్వకంగా కనపరుస్తాను. అలాగా బాగా చేతులు గట్టిపడి వచ్చింది అనమాట. అప్పుడు కొడతంటే ఒక్కొక్కళ్ళకి ఇచ్చేవాడు. సరే, ఏదేమైనప్పటికీ మీ భవిష్యత్తు బాగుండాలని, మీరు బాగా చదువుకోవాలని, మంచి స్థితిలో, మంచి స్థాయిలో ఎదగాలని ఆ రోజు మీరు చేసిన ప్రయత్నం. నాగరెడ్డి మాస్టర్ గారు కూడా కొడుతుంటే నాకే భయం పుట్టింది. ఏంది ఆ రకంగా మా 10th క్లాస్ వాళ్ళు మాస్టర్ గారు కొడుతున్నారని ప్రతిసారి గుర్తు చేయాల్సిందే మాస్టర్ గారిని. అలాగా కొట్టేవాళ్ళను. చాలా మంచిగా భయభక్తులతో చదువుకున్న స్కూల్ ఏదంటే ఈ ఒక్క స్కూల్, ఎడమర్రై స్కూల్. ఇక ఇక్కడ నుంచి వెళ్ళాను, వడ్లపూడి లేను, లేదు అంతా పోయింది. మేమే సోమరమైనట్టుగా అనిపించింది. ఇక్కడ చెప్పిన చదువు వడ్లపూడి హై స్కూల్ పోయిన తర్వాత మొత్తం పోయింది. ఎందుకంటే ఏదన్నా కొడతామనుకో తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. అందరిలో పలానా గమల మాస్టర్ కొట్టారని అనిపించుకోవడం దానికి అందుకని వదిలేసాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అయిపోయారు. ఈ స్కూల్ తప్ప గుర్తుపెట్టుకునే విద్యార్థులు ఇక్కడ ఈ స్కూల్లో వాడు తప్ప వేరే స్కూల్లో వాళ్ళు ఎవరు గుర్తుపెట్టారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇంకా మీలో ఉన్న గొప్పతనం, ఈ నిడమర్ హై స్కూల్లో చదువుకున్న విద్యార్థుల యొక్క గొప్పతనం ఏంటంటే కొంతమంది కానిస్టేబుల్ అయ్యారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఎన్ఆర్ఐలో కనిపిస్తారు చాలామంది. అక్కడ కనిపించినా కూడా మేము అట్లానే ఉంటాం కదా, వాళ్ళు మారిపోతారు, మేము గుర్తుపట్టలేము. వాళ్ళే గుర్తుపట్టి మాస్టర్ గారు బాగున్నారా అని పలకరిస్తారు. అదే మాకు సంతోషం. నేను మంగళగిరిలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి కూడా నన్ను గుర్తుపట్టి మన ఇంటికి కూడా తీసుకెళ్ళి అలాగా వీళ్ళకి ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు తప్ప చేసుకున్న వాళ్ళకి ఆ గౌరవ మర్యాద లేవు. అవి నేర్చుకోవాలి అది. అలాగా కొట్టినందుకు మీరేమి బాధపడద్దు. ఇప్పుడు అన్నీ ఎప్పుడో పోయి ఉంటే లేకపోతే అది సరే. ఏదేమైనప్పటికీ మా ఆశీస్సులు ఏంటంటే మీ పిల్లల్ని బాగా తీర్చిదిద్ది ఉన్నత చదువులు చదివించి మంచి పొజిషన్లో పెడతారని ఆశిస్తూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇక్కడికి ఆహ్వానించి మాట్లాడండి సార్ అంటే నాకు కొత్తగా ఉంది. ఎందుకంటే అప్పుడు మీకు మ్యాథ్స్ చెప్పాను, ఇందాక మొన్న ఈ అబ్బాయి చెప్పాడు యాక్విసిసి అంటాడు. అది నిజంగా మొన్న ఒక అమ్మాయి కనపడి మంగళగిరిలో ఇట్లా చేస్తాను సార్ మీరు. అవన్నీ కాంపిటీషన్ ఉండేది చాలా. నాకు అమ్మాయి మీరు కూడా ఇక్కడ రావాలి, వాటర్ తర్వాత ఇక్కడ మీరండి ఇక్కడికి. శ్రీకాంత్ ఆ మధ్య ఇట్లాగే ఒక స్కూలు రీయూనియన్ మీట్ అని మీలాగా పిలిచారు. అక్కడ ఒకళ్ళు ఇద్దరు చీరలు కట్టుకొచ్చారు అంతే.
ఆడపిల్లలు. నేను చెప్పాలి మీకు తెలుసు. ఇక్కడ చక్కగా అందరూ తెలుగుదనం ఉట్టిపడేలా చక్కగా తెలుగింటి ఆడపడుతుల్లాగా ఉండి మంచిగా ఉన్నారు. నేను దానికి చాలా సంతోషం. ఐ అప్రిషియేట్ యువర్ డ్రెస్ కోడ్. నిజంగా చాలా చక్కగా ఉంది. అట్లాగే మీరు కూడా ఇందాక కూడా కనపడి వస్తుంటే రియల్ ఎస్టేటా నువ్వు అన్నారు సారు. నేను అదే సార్ అన్నాడు వాడు కూడా. సో ఇవన్నీ జరిగేది ఏంటంటే ఇప్పుడు మీకు నేనేం చెప్పాలి, చెప్పేదంతా నాగిరెడ్డి మాస్టర్ అని చెప్పాడు, కవలే మాస్టర్ అని చెప్పాడు. మధ్యలో మాట్లాడటం అనేది కొద్దిగా ఇబ్బంది. ఎందుకంటే ఏం చెబుతామంటే కవలే మాస్టర్ అని చెప్పేశాడు, అని నాగిరెడ్డి మాస్టర్ అని చెప్పేశాడు. అయితే మరి చెప్పింది చెప్పడం కనుక ఇంకోటి చెప్తాను. ఇవాళ యాక్చువల్గా నేను అమ్మాయికి చెప్పాను, నాకు ఇవాళ హైదరాబాద్ ప్రోగ్రాం మా అబ్బాయికి ఉన్నాడు, ఆ పని మీద వెళ్ళాలి. మాట్లాడమాకన్నావా పోయమాకన్నావా ఎవరినో తెలి మాట్లాడమాకన్నావే. నాకు కొత్త విషయం ఏంటంటే ఇవాళ 5వ తారీఖు కదా, 11వ తారీఖు మేము అంటే మీరు పుట్టలేదు అప్పటికి 87, 88లో నేను బీఈడీ చేశాను ఆర్వీఆర్ కాలేజీ గుంటూరు. రేపు 11వ తారీఖు మా గురువులకి మేము సన్మానం చేస్తున్నాం. అసలు నాకు ఆశ్చర్యం, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. చాలామంది ఇప్పుడు ఏంటంటే మా దాంట్లో రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. అందరం ఇప్పుడు ఈడైతే ఇందాక కూడా వచ్చాడు, వాళ్ళ అమ్మాయిని ఎత్తుకొచ్చాడు. మేము మనవాళ్ళని ఎత్తుకునే స్టేజ్ మన ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నాకు అది కొత్తగా ఉంది. వాళ్ళందరినీ దాదాపు మాకు 70 మంది ఉన్నారు మా గ్రూప్లో. 70 మందిని కలిపేశారు. మేము చదువుకున్నప్పుడు సెల్ ఫోన్ లేదు. అందరూ రకరకాల ఊళ్ళ నుంచి వచ్చారు. దాదాపు అందరినీ కలిపేసేసి మేము రేపు ఆర్గనైజ్ చేస్తున్నాం. అది నాకు చాలా సంతోషంగా ఉంది. రెండో విషయం, నాకు నిడమర్రు అనగానే అది రకమైన ఆనందం వస్తుంది. నా మనసు కూడా అట్లా పచ్చగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ పచ్చదనం లేదు. ఇదివరకునే కొద్దిగా పూలు కోసుకున్నారా సుబ్బారెడ్డి అంటే చకామని కోసుకొచ్చేవాడు. సాయంత్రం వెళ్ళేప్పటికే పూలు ఇచ్చేవాడు. అరే మంచిని తీసుకున్నారంటే అటు పోయి మంచిని తీసుకొచ్చేవాడు పాటింటాం. ఇప్పుడు ఆ పచ్చదనం లేదు, కొద్దిగా వెచ్చదనంగా కూడా ఉంది ఇంత కసల్లో కూడా. నాకు నిడమర్రు హై స్కూలు, నిడమర్రు గ్రామం కానీ నాకు తల్లిలండి. నెక్స్ట్ మై మదర్. నాకు నా తల్లి బడిలో ఎంత ఆనందం పొందానో, నాకు ఈ బడి నాకు గుడి, ఒక గుడి నాకు అమ్మ ఒడి అనమాట. అందుకనే ఆ హైదరాబాద్ ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసుకుని వచ్చాను. అందుకని చాలా సంతోషపడుతున్నాను. ఇక లాస్ట్ ఐటమ్ ఎక్కువసేపు మాట్లాడలేదు. లాస్ట్ ఐటమ్ ఏంటంటే ఇప్పుడు మీ అందరూ చాలామంది చెప్పారు. ఒక అమ్మాయి అయితే జాబ్ సార్, జిఎస్టీలో జాబ్, ఇంకో చోటుకి వెళ్తే మీ బ్యాంకు జాబ్ సార్, ఇక వచ్చేప్పుడు హౌస్ వైఫ్ సార్. ఎందుకు హౌస్ వైఫ్ అని మీరు ఎందుకు ఇచ్చేస్తారు? అసలు అంత పెద్ద ఉద్యోగం అసలు ఎవరు చేయగలరా? ఎవరు చేయలేడు. హౌస్ వైఫ్ అంటే ఒక నైఫ్ అనమాట, కత్తి లాంటి ఉద్యోగం అది. ఎందుకు మీరు దాని గురించి అడుగుతారు? ఏ మీటింగ్కి వెళ్ళు, ఏ స్టూడెంట్ చూడు, మరి ముఖ్యంగా ఆడపిల్లలు అయితే హౌస్ వైఫ్ అని చాలా బాధపడుతుంది చెబుతారు. మా పిల్లలు కూడా మొన్నటిదాకా మా మేడం మొన్న జూన్ 30 రిటైర్ అయింది. మా పిల్లలు కూడా డాడీ అమ్మ తిరగలేదులే, అమ్మని ఏదైనా చేయొచ్చు, అమ్మని ఉద్యోగం మార్పించు, చక్కగా ఇంట్లో ఉంటుంది అని అంటారు. ఎందుకంటే అమ్మ ఇంట్లో ఉంటే పిల్లలకి ఎంత సంతోషం, అవునా? అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఆర్థిక భారం ఎక్కువైపోయి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని చాలామంది చేస్తున్నారు. మీరు హౌస్ వైఫ్ అని చెప్పుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మీరు బాధపడమాకండి. అది చాలా గొప్పదనం అన్నమాట. నేను కూడా చూడండి హౌస్ హస్బెండ్ రేపటి నుంచి. ఎందుకో తెలుసా, ఈ నెలలాగా రిటర్న్ అవుతున్నా. రేపటి నుంచి ఏముండదు పని, ఇద్దరు ఎదురెదురు కూర్చుంటాం. కూర్చుని ఏమండి ఏం చేస్తాం, ఏం చేయమంటారు? అప్పుడు నాకు ఓపిక లేదు. ఓపిక హోటల్ నుంచి టిఫిన్ తీసుకురంటాను. లేకపోతే మా అమ్మాయి ఫోన్ చేసి డాడీ కొద్దిగా విజయవాడ వస్తారా, మరి అజిత అమ్మ మా మనవరాలు ఏడుస్తుంది అని చెప్పడం. ఈ పనులు ఎంత తేవలేదు, అవునా? సో మా లైఫ్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైనా సరే ఆస్తులు ఉంటాయి. మీరందరూ ఆస్తులు మీ సంగతి తెలియదు, కానీ మీరు బయటికి వెళ్తే మిమ్మల్ని అడుగుతారు మీ పిల్లలు ఏం చేస్తుంటారు, అవునా? పిల్లల్ని గట్టిగా చదివిస్తే మీ చాలా మైండ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. పిల్లలు బాగా చదివి పిల్లలు సెటిల్ అవుతే
మీకు 100 ఎకరాలు 150 ఎకరాల పొలం ఉన్నా సరే ఆ తర్వాత ఏదైనా అవునా నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా మీ పిల్లలు బాగా చదువుతారు. చాలామంది ఎవరు చెప్పలేదు నాకు ఇందిరమ్మ పిల్లలు తెలిసేవాడు పిల్లలు బాగా చదువుతారు ఎందుకంటే మా ఊరే ఇందిరాజీ ఇప్పుడు అవునా మొన్న కూడా జ్యోతి కూడా చెప్పింది మిగిలిన ఎవరు చెప్పరా నాది నీరుకొండ నా పేరు కుమారి హౌస్ వైఫ్ ఈ తప్పించి ఇంకెందుకు పిల్లలు బాగా చదవండి అందుకని అది కోరుకుంటున్నాను. ఈ నెల రిటైర్మెంట్ కాబట్టి నేను ఆగస్టు 5-6 తారీఖుల్లో రిటైర్మెంట్ ప్రోగ్రాం పెట్టమన్నాను. యాక్చువల్ నాకు అసలు ఇష్టం లేదు కూడా ఏం చేసామని ఏం చేసామని ఏం లేదుగా అది అంటే మా ఉద్యోగంలో ఒక భాగం. ఇప్పుడు నిడవరైనా అదే చేసేవాళ్ళం వేరే ఊరైనా అదే చేసేవాడు ఉద్యోగం. నేనేమన్నా జీతం తీసుకోకుండా పనిచేస్తే ఒకడు ఉత్తమ ఉపాధ్యాయుడు మా మంచి మాస్టర్ ఆయన జీతం మాకే ఇచ్చేవాడు మాకే ఖర్చు పెట్టేవాడు. సో కాబట్టి మేము మిమ్మల్ని మీకు అభినందిస్తున్నాం అంటారు. ఎంత అవుతుంది నా కూతుళ్ళు కొడుకులు రెడీ ఉన్నారు ఎంత వస్తాయి నాకు ఇవ్వాలి. చిన్న అనుభవం నేను మాట్లాడేది సుందరరెడ్డి మాట్లాడుతుంటే మీరు నేనే మాట్లాడుతున్నాను. మీరందరూ చదువు నన్ను నిమిషం మాట్లాడండి. మీరందరూ సార్లు నిలబడి మాట్లాడు. ఈ సార్లందరూ ఈ చదువుకున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో అందరూ చదువుకోవాలని చెబుతున్నారు. ఓకే మంచిదే. మరి వ్యవసాయం చేసి పండించి మనకు భోజనం పెట్టేది ఎవరైనా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నేను చెప్పండి వెళ్ళాను చెప్పేది అయితే ఈ హౌస్ వైఫ్ నుంచి వచ్చేసాను అంటే ఈ టాపిక్ మాట్లాడు. మొన్న మంగళగిరిలో ఏదో తెమ్మంటే ఇంట్లో కిరాణా షాప్కి వెళ్తే కుర్రాళ్ళు ఒకటి కనిపించి కూర్చున్నాడు. 4 ఉన్నారు షాప్లో. ఏం చేస్తున్నావు రా వ్యవసాయం సార్ అన్నాడు. ఎందుకు అంత బాధపడితే వ్యవసాయం చేయడానికి మీరు పండించినే కదా మేము తినేది దానికంటే మించిన ఉద్యోగం ఏం లేదు అని చెప్పి ఆ షాప్లో ఉన్నాడు తప్పట్లు కొట్టారు. మీరైతే కొట్టలేదు కానీ షాప్లో ఉన్నాడు సంతోషపడ్డారు. అప్పుడు వాడు చాలా సంతోషపడ్డాడు. సార్ నాకు మంచి సపోర్ట్ ఇచ్చేస్తారు. అందుకనే అన్నదాత అంటారు రైతుని ఏ పేరు అన్నదాత రైతు వెన్నెముక్కోవడం మనం వెన్నెముకపోతే మనం నడవాలి. సో కాబట్టి ఈ 2 చెప్పుకోవడానికి మీరు బాధపడరు. ఇందాక కూడా ఎవడో వ్యవసాయాన్ని మేల్కొండ కూర్చున్నాడు అవునా. సో కాబట్టి చేయండి మీ పిల్లలు బాగా చదివించుకోండి. నేను వీరుంటే మీ అందరికీ పర్సనల్ ఇన్విటేషన్ లేకపోతే మీ గ్రూప్లో నన్ను యాడ్ చేస్తే మరి ఎందుకంటే మా చుట్టుపక్కల టీచర్లందరికీ నీకు నెడమర్లు బాగా నెడమర్ హై స్కూల్ అంటే నెడమర్ కూరగాయలు నీరుకొండ పేరు ఉన్నారన్నారు. ఇన్విటేషన్ పంపిస్తాను. మీకు వీలుంటే అందరూ రావాలని కోరుకుంటా. సార్ వీలు కూడా సార్ ఎక్కడ ఉన్నాయి మీ కనుక వీలు కుదుర్చుకుని రాధాకృష్ణ మాస్టర్ రిటైర్మెంట్కి వెళ్దాం అని వస్తారని ఆశిస్తూ ఆ ఇన్విటేషన్ మీకు పంపిస్తాను. సో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినాను. మీ అందరికీ లాస్ట్గా మాట చెప్తాను గుర్తించింది. టెన్షన్ పడదు దేని కూడా. మనకి ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది సాటిస్ఫాక్టరీ అంటే సంతృప్తి. మన మైండ్ ఐస్ ఫ్యాక్టరీ లాగా ఉండాలంట ఎప్పుడు కూల్గా ఉండాలి. అట్లాగే నాలిక మీద షుగర్ ఫ్యాక్టరీ ఉండాలి అంటే పెదాల నుంచి నాలిక నుంచి మంచి పదాలు రావు. హార్ట్లో లవ్ ఫ్యాక్టరీ ఉండాలి. మీరు వేరే రకంగా అర్థం చేసుకోవాలి. అందరినీ ప్రేమించాలి. ఈ 3 ఫ్యాక్టరీలు ఉంటే లైఫ్ సాటిస్ఫాక్టరీ అవుతుంది. సో చాలా పెట్టుకోండి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలామంది అడుగుతారు ఏం సార్ 62 ఏళ్ళు అయ్యింది అట్లా ఉన్నట్లేరని అంటారు. 4 అన్న కూడా అంటారు. నేను ఇంత చక్కగా నాకు హ్యాపీగా ఉంటాను కారణం ఏంటంటే మన వీరయ్య అన్నయ్య డాక్టర్ చిలక వెంకట్రావు అని మంగళగిరిలో కేర్ హాస్పిటల్ నడుపుతున్నాడు తెలుసా. చిలక వెంకట్రావు నేను వెళ్ళంగానే సీసీ కెమెరాలను చూసి మా సారు ఇచ్చాడు అని అంటాడు. పిలుస్తాడు చక్కగా చూస్తాడు. తర్వాత రాత్రి 11:30 ఫోన్ చేస్తాడు. సార్ తగ్గిందా బాగుందా. ఎప్పుడైతే వాడు హాస్పిటల్ పెట్టాడో ఏదో 4-5 సార్లు తప్పించి అసలు హాస్పిటల్కి వెళ్తే ఉండు అంటే అంత బాగా చూసుకుంటున్నాడు నన్ను. చాలా సంతోషంగా ఉంది. అటు డాక్టర్లు 7-8 మంది ఉన్నారు. నేను అప్పుడప్పుడు బాధపడేవాడు అబ్బా టీచర్ ఉద్యోగానికి ఎందుకు వచ్చావా అని. ఇప్పుడు సంతోషపడుతున్నాను అంతే కదా. ఇట్లా ప్రతి ఇందాక నాగరెడ్డి మనిషి చెప్పారు ఎటెళ్ళినా సరే ఎవరో స్టూడెంట్ తగ్గుతారు. మేము మాట్లాడకపోయినా కూడా వాళ్ళు వచ్చి సార్ మీ స్టూడెంట్స్ సార్ అంటారు. సో అందరికీ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీ పిల్లలు బాగా చదువుకోవాలని మనసారా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మాట్లాడాలి కొన్ని సూచనలు
ఉపాధ్యాయుల యొక్క లక్షణం. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మేము ఒక మాట చెప్పాము, అమ్మ మీరంతా కూడా పక్కపక్కల పరిచయం చేసుకోండి, అలా పరిచయం చేసుకుంటే మీకు భవిష్యత్తులో ఉపయోగం చెప్పాము. అలా ఇవాళ చేయటం వల్ల ఏమవుతుంది అంటే అంతకుముందైతే మీకు సహజంగా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళ సంగతి వరకే మీకు తెలుస్తాయి. కానీ ఇవాళ మాత్రం దాదాపు 45 మంది ఉన్నారు మీరు. ఈ 45 మందిలో కూడా ఎవరు ఏం చేస్తారనేది కూడా తెలుస్తూ ఉంది. అంతకుముందైతే మీకు ఇంతమంది ఏం చేస్తారో తెలియదు వాస్తవంగా. అతి క్లోజ్గా ఉంటే ఇద్దరు ముగ్గురు చెప్పుకుంటారు, అది సంగతి ఈ సంగతి ఈ సంగతులు కానీ ఏమైనా కానీ. ఇప్పుడు మొత్తం కలిపేసి మీ బ్యాచ్ మొత్తం కూడా ఎవరేం చేస్తారనేది కొంత అవగాహన వచ్చేసింది, అందుకోసం అది ఏర్పాటు చేసాము. ఇక తర్వాత మరి ఏదైనా మేము ఉద్యోగాలు చేసేటప్పుడు మాకు ఎలా ఉంటుంది అంటే, మన పిల్లలు మన దగ్గర చదువుకుంటారు, వీళ్ళు భవిష్యత్తులో చాలా ఉన్నత స్థితికి రావాలనే ఒక ఆలోచన మా దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఆ ఆలోచనతోనే మీకు చదువు చెప్పాలి, చదువు రావాలి, భవిష్యత్తులో ఎంతో పైకి పోవాలనే ఆలోచనతోనే మేము చెప్తాం. కాబట్టి అటువంటి టైంలో కాస్త కూస్తో క్రమశిక్షణలో పెట్టాలి. అంటే మీరు ఇలాగే అన్నారు, సార్ బెత్తం పట్టుకుంటారని చెప్పేసి, రైట్. ఇక్కడ బెత్తం పట్టుకొని మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టి మీ చేత చదివించి మీరు చదువు వచ్చే విధంగా చేయటం వరకే మా బాధ్యత. అంతేగాని మీకు నాకు వ్యక్తిగత కక్షలు ఉండవు. ఈ మాట ఆ రోజు చెప్తాం, మేము ఇవాళ కూడా చెప్తాం. ఎందుకంటే మిమ్మల్ని ఏ కాడికి చదువు చెప్పి మీరు అంటే సమాజంలో పనికొచ్చే పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశం ఒకటే బాగుంటుంది. అందుకోసం అది ఉండాలంటే కాస్త కూస్త భయం ఉండాలి. రెండవది క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ ఉంటేనే వాళ్ళు మేము కూడా ఈ స్థితికి వచ్చాము అంటే, ఒక పని మనం అనుకుంటే అది సాధించాలి, ఇది చేయాలి అని అనుకున్నప్పుడు దానికి క్రమశిక్షణ ఉంటే అవసరం తప్పనిసరిగా. క్రమశిక్షణ ఉండాలి. మన ఆలోచనలు కూడా సరైన పద్ధతిలో ఉండాలి. అంటే ఆలోచన అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, సమస్యలు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు కొంతమంది. అంటే మీలో కూడా చాలామంది ఏం చేస్తారంటే, ఒక చిన్న సమస్య అంటే భయపడుతూ ఉంటారు. సమస్యలకు భయపడాల్సిన అవసరం లేదు. సమస్య వచ్చినప్పుడు ఒక విధంగా మనం కొద్దిగా మంచిది అనుకోవాలి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, ఏంటి మంచిది అనుకోమంటారు, సమస్య వచ్చి బాధపడుతుంటే మీరు ఏంటి మంచిది అనుకోమంటారంటారు. సమస్య వచ్చినప్పుడే మనం దాని గురించి ఆలోచిస్తాం. తప్పనిసరిగా మనలో ఉన్నటువంటి తెలివితేటలను పెంచుద్ది, మనకి తెలివి పెరుగుతూ ఉంటుంది. మనలో నిగూఢంగా ఉన్నటువంటి తెలివితేటలు బయటకు వస్తానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా అంటే సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా అనుకున్నది సాధించాలి. ఆ విధంగా సాధించడం కోసమే మీతో కూడా మేము కాస్త గట్టిగా ఉండేది. కాస్త కోసం మరి కాస్త దెబ్బలు కూడా, అంటే దెబ్బలు కూడా అందరిని కొట్ట మీరు గమనించారో లేదో, ఎవరైతే కాస్త ముద్దుగా ఉంటారో అటువంటి వాళ్ళే ఒకరిలో ఇద్దరు కొట్టేసి మీకు భయం చెప్తానికి, మిగిలినంతా కూడా ఏముంటారు, అమ్మో మాస్టర్ కొట్టారండి మనం కూడా కొట్టారని అనుకుంటారంతే. అలా ఆ విధంగా కాకపోతే మీరు మొత్తాన్ని కొట్టడానికి చదివారంటే మారిపోతారు. అసలు అది జరగని పని. అందుకోసం ఏం చేస్తామంటే, ఎవరైతే కాస్త ముద్దుగా ఉంటారో కాస్త దెబ్బలు కూడా బహిరించగలుగుతారో చూసి అటువంటి వాళ్ళే ఒక దెబ్బ కొడుతూ ఉంటాం. దాని విషయం మిగిలిన కూడా అమ్మో మాస్టర్ గారితో క్రమశిక్షణలో ఉండాలి అనుకోవటం. నెక్స్ట్ రేపు మనం చేయాల్సిన హోంవర్క్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఏదైనా సరే చేయకపోతే ఒక్కొక్కరు మాస్టర్ అని చెప్పి చేసుకోవడం వల్లే ఆ విధంగా క్రమశిక్షణతో ఉండటాన్ని ఇవాళ మీలో కూడా కొంతమంది ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. ఉద్యోగాలే కాదు, సహజంగా కాస్త వస్తే ఇంత కుటుంబంలో ఏమైనా లెక్కలు చేసుకోవడానికి మీరంతా కూడా హౌస్ వైఫ్లుగా చేస్తున్నారు. హౌస్ వైఫ్లు చేస్తూ లేకపోతే ఉద్యోగాలు చేస్తూ ఏం చేసినా సరే ఆనాడు చదువుకున్నటువంటి నాలెడ్జ్ ఉండటాన్ని మీరు చేయగలుగుతున్నారు. ఇవాళ మీ పిల్లలకు కూడా చెప్తూ ఉంటారు, ఇట్లా చదువుకోవాలి, అట్లా చదువుకోవాలి, ఇట్లా చదువుకుంటూ ఉపయోగం చెప్పేసి. ఆ రోజు మేము ఏవైతే మీకు చెప్పామో అదే విషయాలు ఇవాళ మీ పిల్లలు కూడా చెప్పుకొని ఒక క్రమశిక్షణలో పెట్టుకొని చెప్తూ ఉంటారు. దాదాపు మీరు చాలామంది నాతో అంటూ ఉంటారు, ఏమంటే అయ్యా నువ్వు జాగ్రత్తగా చక్కగా చదువుకో, మాకు అప్పుడు పలానా మాస్టర్ ఉండేవాళ్ళు, ఈ విధంగా కొట్టేవాళ్ళు, మేమంతా కూడా అందుకని క్రమశిక్షణలో ఉన్నాం, మరి మీరు కూడా క్రమశిక్షణలో చదువుకోండి అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అది ఆ విధంగా ఉండటం కోసమే మా ప్రయత్నమే కానీ మిమ్మల్ని కొట్టి సాధించి చేయాలనే ఉద్దేశం మాకు ఎప్పుడు ఉండదు. చేతుల్లో స్థిరపడాలి, అదే ఉద్దేశం. ఇక తర్వాత అంటే ఇక ఒక చిన్న పాయింట్ ఏంటంటే, సహజంగా మీరు అంటూ ఉంటారు, సహజంగా మాస్టర్ గురువులు మీరంతా కూడా మీ మూలకనే మేము పైకి వచ్చాం. అంటే అందరినీ
గురువులందరూ కూడా. మరి గురువులంతా చెప్తేనే మీరంతా ఈ దశకు వచ్చింది ఏ చేయాలన్నా. కాబట్టి గురువులంతా కూడా ఈ విధంగా చేయడం మీ దైవాలకే మీరు వచ్చాం, ఇవాళ సమాజంలో మీరు స్థిరపడ్డామని చెప్తూ ఉంటారు. అందుకనే దీని మీద ఒక పాయింట్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, పగలంతా ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడు పగలంతా ప్రకాశిస్తాడు. అదేవిధంగా మన కొవ్వొత్తి ఉంది, అది ఒక గంట సేపే వెలిగిస్తూ ఉంటుంది. కొవ్వొత్తి ఒక గంట సేపే వెలిగిస్తూ ఉంటుంది. అగ్గిపుల్ల ఉంది, ఒక నిమిషం వెలిగిస్తాడు. కానీ ఉపాధ్యాయుడు జీవితకాలం అంతా కూడా వెలిగిస్తాడు. అది ఒకటి మాత్రం. అంటే ఇవాళ మీ జీవితంలో ఈ దశకు రావడానికి ఆనాడు ఉపాధ్యాయులు చెప్పినటువంటి కారణం వల్లనే మీరు ఈ దశకు రాగలుగుతున్నారు. అదేవిధంగా మీరంతా కూడా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, ఫలాని ఉపాధ్యాయులు మాకు చదువు చక్కగా చెప్పారు కాబట్టి ఇవాళ మీరు సమాజంలో ఈ స్థితిలో ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి నేను ఈ సామెత చెప్పాను మీకు. అంటే మీ జీవితంలో నిత్యం కూడా మీరు అభివృద్ధి చెందడానికి ఉపాధ్యాయులు ఎవరైనా సరే, ఏదైనా ఉపాధ్యాయుల వల్లే. అందుకనే ఉపాధ్యాయుడు పదం అనేది ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మీ పిల్లల్ని ఆ పద్ధతిలో లైన్ చేసుకొని సరైన పౌరులుగా సమాజానికి పనికొచ్చే వాళ్ళుగా తయారు చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇక అదే మాట చెప్తున్నారు కమలయ్య గారు. ఎందుకంటే ఇక్కడ మన గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మొత్తంగా కలిపేసి, అయ్యా మా పిల్లాడిని దండించైనా సరే చదువు చెప్పండి, అభివృద్ధి చేయని చెప్పారు కాబట్టి, ఆ రోజు అలా చెప్పారు కాబట్టి అంతా కూడా కాస్త కూర్చో అంతా రాధాకృష్ణ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కాస్త కూర్చొని ఏ భాష గారు కూడా దండించారు పరిస్థితి లేదు. కాబట్టి అందుకోసం ఇవాళ ఆ బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా కాస్త కూస్త పిల్లలంతా పట్టించుకోకపోతే ఇదివరకు నేను చదువు చెప్పే కాలం ఉంది కాబట్టి మీ పిల్లల్ని మీరు కాస్త కూస్త జాగ్రత్త చేసుకోవాలంటే ఏం చేస్తున్నారు ఏమిటి అని చెప్పేసి కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటారంటే సహజంగా ఇవాళ తల్లిదండ్రులు కూడా కొంచెం బాధ్యత అంత ఉంది. ఇవాళ చిన్న పిల్లలు పుట్టిన 6 నెలల 7 నెలల పిల్లలకి ఫోన్లు ఇస్తున్నారు. ఇవాళ పెట్టింది కూడా దాంట్లో ఫోన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు ఏదైనా సరే దాంట్లో ఉన్నటువంటి నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఉద్దేశంతో సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించిన నా పూర్వ విద్యార్థులు, మా పిల్లలందరికీ శుభాశీస్సులు. మరి నాగిరెడ్డి మాస్టర్కి, రాధాకృష్ణ గారికి, కమలయ్య గారికి, మేడం గారికి నా నమస్కారాలు. మాస్టర్ చెప్పారు, మరి కమలయ్య గారు కానీ, రాధాకృష్ణ గారు కానీ, నాగిరెడ్డి మాస్టర్ గారు చాలా చక్కని విషయాలు. మీరు ఎట్లాగా అప్పుడు ఉండేవారు, ఎందుకు కొట్టారు అని అంటే క్రమశిక్షణా చర్యలో భాగంగానే ఏ టీచర్ అయినా సరే మా పిల్లలు బాగుండాలి. నాకు ఎప్పుడు మా పిల్లలనే వస్తుంది స్టూడెంట్స్ అందరినీ. మా ఇంట్లో నాకు 2 అమ్మాయిలు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు అంటూ ఉండేవాడు, ఎప్పుడు మమ్మల్ని మా పిల్లలనమ్మా, నీ స్టూడెంట్స్నే అట్లా అంటావు. అవునమ్మా, వాళ్ళే మరి నిజంగా చెప్పాలంటే నా పిల్లలు, వాళ్ళకి కనీసం ఫెసిలిటీస్ లేకపోయినా చక్కగా వచ్చి చదువుకుంటున్నారు. మీకు మేము అన్నీ కల్పిస్తే మీరు వెళ్ళి చదువుకుంటున్నారు, కాబట్టి వాళ్ళే నా పిల్లలు అని చెప్పి ఎప్పుడు అంటుండేదాన్ని. మరి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి తల్లిదండ్రిగా మనం మనకన్నా పై స్థాయిలో మన పిల్లలు ఉండాలి అని అనుకుంటాం, అనుకోవాలి కూడా, నేను కాదని. కానీ ఆ సందర్భంలో వాళ్ళని ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే, మేము పడ్డాం కష్టం, మా పిల్లలు పడకూడదు అని. అయితే నేను అనేది ఏంటంటే, కష్టం అనేది పడకూడదు, కానీ లగ్జరియస్ లైఫ్కి వాళ్ళని అలవాటు చేయకూడదు. కష్టం తెలియాలి అంటే వాడిని ఏదో కష్టపెట్టేమని కాదు నేను అనేది, కష్ట సుఖం అన్నది తెలియాలి. రేపొద్దున నిజ జీవితంలోకి వెళ్ళినప్పుడు వాడు అన్నింటినీ కూడా ఫేస్ చేయగలిగేటువంటి ధైర్యాన్ని తల్లిదండ్రులుగా, ఇప్పుడు మీరందరూ పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి మీ దగ్గర పిల్లలు టీనేజ్లో ఉండే పిల్లలు ఉంటారు కాబట్టి ఈ మాట చెప్తాను. మాస్టర్ కూడా చెప్పారు ఇప్పుడే, తల్లిదండ్రులుగా మీరందరూ కూడా అది పాటించాలి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజాన్ని మనం ఇంకా చాలా వరకు డిటీరియేట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు కూడా అప్పట్లో ఈ సెల్ ఫోన్లు కానీ ఇవేవి తెలియవు మనకి. ప్రపంచం అన్నది మ్యాక్సిమం ఎప్పుడైనా పేపర్లోనో లేకపోతే టీవీ వచ్చాక టీవీలోనో చూసేవాడు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న కుర్రాడికి కూడా
సార్ చెప్పినట్టుగా 6 నెలల్లోనే ఆ సెల్ ఫోన్ రూపంలో ప్రపంచం అంతా కూడా చేతిలోకి వచ్చేస్తుంది. మరి దాన్ని మంచి కన్నా చెడుకి ఎక్కువ దారితీస్తున్నట్టు నేనైతే గమనించాను. సో అలాంటి వాటికి కొంచెం దూరంగా, ఎందుకంటే మీ తల్లిదండ్రులుగా ఉండి మీ పిల్లల్ని ఇప్పుడు మీరందరూ కూడా ఒక్కొక్కళ్ళు చెప్పారు, మాస్టర్ చెప్పినట్టుగా హౌస్ వైఫ్ అన్నంత మాత్రాన అదేమి చిన్నతనం కాదు, చాలా చక్కటి బాధ్యత అది నిర్వహించడం అంటే. అలాగే రైతు పొలం పని చేసుకోవడం అన్నది కూడా అదేమి తక్కువ పని కాదు. మీరందరూ అంత కష్టపడి పంపిస్తే మేము దాన్ని దర్జాగా తింటున్నాం ఒక రకంగా చెప్పాలి. సో ఎక్కడ ఏ పని చేసినా ఆ పని అందులో మనం పూర్తిగా నిమగ్నమై చక్కగా చేసుకున్నట్లయితే చాలా సక్సెస్ని మనం సాధిస్తాం. మరి ఇందాక ఒక మాట చెప్పారు రాధాకృష్ణ గారు. మరి నేను కూడా విశాఖ జిల్లా నుంచి ఈ జిల్లాకి వచ్చిన మొట్టమొదటి స్కూలు 94లో నిడమరు స్కూల్కే నేను వచ్చాను. నాకు కూడా అది పుట్టిల్లులాగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇవాళ నాకు కూడా వేరే ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. నేను అదే చెప్పాను, నేను ఏదో టైంలో వచ్చి జాయిన్ అవుతాను అని. మళ్ళీ మేడం కూడా వస్తున్నారు అనగానే కాదులే నేను ముందు ఇక్కడికి వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యి అక్కడికి వస్తాను అని చెప్పచ్చు. మరి అలాంటి అనుబంధం నాకు ఈ స్కూల్తో ఉంది, ఈ విద్యార్థులతో ఉంది. ఆ క్రమశిక్షణ అనేది కొన్ని విషయాలు కూడా మేము ఇక్కడ నేర్చుకుని మిగతా స్కూల్స్కి వెళ్ళి అక్కడ పాటించడం కూడా జరిగింది. అట్లా కొన్ని మెమరీస్ మాకు కూడా ఈ స్కూల్తో ఈ ఊరితో అనుబంధాన్ని ఏర్పరచుకున్నాయి. మరి ఈ సందర్భంగా మీ అందరితో పాటు మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ దీనిలో పాల్గొనేటట్లు చేశారు కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ వృత్తుల్లో మీ జాబ్స్లో మీరందరూ కూడా మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని, మీ పిల్లల్ని కూడా ఒక మంచి సిటిజన్స్గా మార్చాలని చెప్పి మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులు వందనాలు. ఆత్మీయ విద్యార్థులు 98, 99 బ్యాచ్ అంటే ముందుగా నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ. ఈ బ్యాచ్ వాళ్ళు ఆత్మీయంగా మీరు ఎంతో గొప్పగా ఆదరించి మమ్మల్ని మీకంటే ముందు 2-3 బ్యాచ్లు వాళ్ళు పిలిచారు. అయితే నేను అటెండ్ కాలేకపోయాను. అప్పుడు నా పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఆ పరిస్థితుల వల్ల నేను అటెండ్ కాలేకపోయాను. కానీ ఆ 2 సమయాల్లో కూడా నా యొక్క ఆవేదన అంతా ఇక్కడే ఉండేది. ఎందుకంటే నేను 1980 నుంచి 2012 వరకు వర్క్ చేశాను. అంటే దాదాపు 33.5 సంవత్సరాలు. అందులో నిడమరు స్కూల్లోనే నేను అత్యధికంగా పనిచేసినటువంటి సంవత్సరాలు 10 ఏళ్ళు. అంటే 96లో వచ్చాను. 2005 అక్టోబర్లో వెళ్ళాను ఇక్కడ నుంచి ప్రమోషన్ మీద. హెడ్ మాస్టర్గా ఇక్కడ నుంచి ప్రమోషన్ తీసుకొని పిడుగురాళ్ళ వెళ్ళాల్సి వచ్చింది. పిడుగురాళ్ళ దగ్గర గణపవరం అనేటువంటి. కాబట్టి నేను చేసిన సర్వీస్ 33.5లో 10 సంవత్సరాలు నిడమరులోనే చేశాను. కాబట్టి దీని మీద ఉన్నటువంటి ఈ స్కూల్ మీద ఉన్న అభిమానం, ఈ ఊరు మీద ఉన్న అభిమానం నాకు వేరే చోట కలగదు. అందుకని ముందుగా చెప్పగానే అక్కడికి వెళ్ళాలి, చూడాలి అనేటువంటి ఆకాంక్ష ఉంది. కానీ నేను 2 సార్లు మిస్ అయ్యాను. ఇప్పుడు ఈసారి కూడా రాలేనని శేష్ కుమార్కి ముందే చెప్తే శేష్ కుమారి అలా కాదు మేడం, మీకు ఏ ఇబ్బంది కలగకుండా చేస్తాను, లేదు రండి, అలా అనొద్దు మీరు అని చెప్పేసి రిక్వెస్ట్ అంటే సరేలే అలాగే చేద్దామమ్మ చూస్తాను అని మాట మాత్రం ఇవ్వలేదు. తర్వాత శ్రీకాంత్ రెడ్డి వచ్చి ఏం అవ్వలేదు మేడం మేము చేస్తాము అని అంటే ఇక నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు చెప్పవలసిన మాటలన్నీ వాళ్ళు చెప్పారు. నేను వీళ్ళందరికంటే జూనియర్. ఎందుకనంటే నేను 96లో వచ్చా, నాకంటే ముందే వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాను. ఏముంది ఇంకా వాళ్ళందరూ చెప్పేశారు చెప్పాలి. కాదు నేను ఒకే ఒక మాట చెప్తాను. ఇంత ఎక్స్పీరియన్స్లో అంటే దాదాపు 9 సంవత్సరాలు హెడ్ మాస్టర్గా చేశాను, తగ్గిన అసిస్టెంట్లుగా చేశాను. మాకు ఉండే అనుభవాలు వేరు. మీరేమనుకుంటారంటే మమ్మల్ని కొట్టడము, తిట్టడము, లేకపోతే మా గురించి ఏది చేస్తున్నాను. ఇందాక నా గురించి ఒక విద్యార్థి మాట చెప్పాడు, అది నాకు నవ్వాలో ఏం లేదు, నాకు అర్థం కాదు. పేరు ఆ విద్యార్థి పేరేంటో మేడం గారు రోజుకు చీర కట్టుకొచ్చేవాళ్ళు, వాళ్ళకి షాప్ ఉందేమో. పాపగా నేను చెప్పేది మేము మా నాన్నగారు టీచరు, మా అమ్మ
పొలం పనిచేస్తుంది. ఆవిడ ఎడ్యుకేటెడ్ కాదు. మా నాన్నగారు ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్. అయితే మేము 6 పిల్లలని, మా అన్నయ్య డాక్టర్, ఆయన తర్వాత నెక్స్ట్ నేనే, మమ్మల్ని అందరినీ కూడా పీజీ చేయించారు. 6 బ్రహ్మాండంగా చదివింది. ఆవిడ చాకరీ చేస్తూ ఆయన వచ్చే జీతంతోనే కష్టపడి 6 కూడా పీజీ చేయించారు. మంచి పొజిషన్లో ఉన్నాం. ఎవరు ఉద్యోగాలు లేకుండా. అట్లని మీరు అందరూ లేరని కాదు, మన పరిస్థితులను బట్టి మనం ఉంటాం. అయితే కలెక్టర్ అవ్వలేదా, డాక్టర్ అవ్వలేదా, లేదా ఇంజనీర్ అవ్వలేదా అనేటువంటి బాధ అక్కర్లేదు మనకు ఒకటే. నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, మానవుడిగా మనము జ్ఞానం, వివేచన, సమయస్ఫూర్తి ఈ 3 కనుక మనం కలిగి ఉంటే ఐశ్వర్యం దేవుని ఈరోజు ఉంటుంది, రేపు వస్తుంది. 3 కనుక ఉంటే మానవుడు ఖచ్చితంగా తన భవిష్యత్తుని చక్కగా తీర్చుకుంటుంది, కుటుంబాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దుతారు. కాబట్టి ఇప్పుడు జనరేషన్లో పిల్లలు ఎలా ఉన్నారో మీరు చూస్తూనే ఉన్నారు. మీ జనరేషన్ వేరు. ఇప్పుడు మేము కూర్చుండే అంటే కూర్చునేవాడు, లేకపోతే ఇక్కడ పోవద్దురా అంటే పోయేవాడు. ఇప్పుడు మనం అలా కాదు. మనం పిల్లలు ఎలా ఉన్నారు? మేము పిల్లలు తిరుగుతాం. మనం ఇలా చెప్తే వాళ్ళకి ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు. అది ఎక్కడి నుంచి? ఇప్పుడు జనరేషన్లోనే అలా గ్యాప్ వచ్చింది కాబట్టి వాళ్ళకి మీడియా ప్రభావం, సెల్ ప్రభావం, అనేకమైనటువంటి నీతులైనటువంటి అవాంతరాలు వచ్చాయి. దానివల్ల ఈ పిల్లల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు లేదు మనకి. అందుకోసమని మీ బిడ్డల్ని జాగ్రత్తగా చదివించండి, లేకపోతే క్రమశిక్షణలో పెట్టండి. ఎందుకంటున్నామంటే మనకే కాదు, విద్యార్థి దశలో ఉన్నవాడివే వినయము, విధేయత, క్రమశిక్షణ అనేది 3 అలవర్చుకుంటే తప్పకుండా తన జీవితాన్ని ఒక మార్గంలోకి నిర్దేశంగా నడుపుకోగలరు. అలాంటిది మీ బిడ్డలకు మీరు నేర్పించగలరు. ఎందుకంటే వ్యవసాయం చేస్తున్నా కాబట్టి నాకేమొచ్చు అని కాదు, లేకపోతే నేను ఏదో టైలరింగ్ చేస్తున్నా కాబట్టి నేను చేయలేనా అని కాదు. ప్రతి ఒక్కళ్ళని మనం జ్ఞానాన్ని సంపాదించాం. సమయస్ఫూర్తి మనం ఆ రెండింటిని ఉపయోగించి మన బిడ్డల్ని మనం ఉన్నతమైన స్థితిలోకి తీసుకురాగలం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నేనే ఇలాగే చదువుకున్నాను కదా, నాకేంటి ఇలా అయింది, చదువుకోకపోతే మా పిల్లలే చదువుకోవట్లేదు అని కాకుండా వాళ్ళతోటి మీరు మంచిగా, బాబు మేము ఇలా చదువుకున్నాం, మా టీచర్లు ఇలా చెప్పారు, మీకు ఈ పరిస్థితి రాకూడదు, మీరు చక్కగా చదువుకోండి అని చెప్పేసి మీరు వాళ్ళని మంచి జ్ఞానవంతులుగా చేసి ఒక ఉన్నతమైన స్థాయిలో చూడాలని మీరు కోరుకుంటారు కదా. మీ పేరెంట్స్ కూడా కోరుకుని ఉంటారు. కానీ మన పరిస్థితిని బట్టి మనం ఏమవ్వాలో దైవ నిర్ణయం అలా జరిగింది, అంతే కదా. అందుకని దాని గురించి మనం నిరుత్సాహపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరు కూడా మనకున్న స్థాయిలో మనం చేసేటువంటి పనులు నిజాయితీగా, సమయస్ఫూర్తిగా కనుక చేసుకుంటే తప్పకుండా మనం అభివృద్ధిలోకి వస్తాం. అట్లాంటి మరి సమయస్ఫూర్తి కలిగి మంచి జ్ఞానంతో మీ యొక్క జీవితాలని, మీ కుటుంబాలని సాగించుకోవాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీరు నేను సంబోధించాను కదా, ఎక్కువ మంది హౌస్ వైఫ్లు అని నేను అన్నాను కదా. నా ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు మీరందరూ బాగా చదివేవాడు, వీళ్ళు బాగా చదివి ఫస్ట్ మార్కులు తెచ్చుకొని మంచిగా పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు నా దృష్టిలో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. బాగా క్లవర్స్, బాగా చదివే వాళ్ళలో ఆ రోజుల్లో నీలిమ, ఇందిర, తర్వాత గీత, మరి భారతి, అంటే మీరందరూ చదవలేదని కాదు నేను చెప్పాను. వీళ్ళందరూ బాయ్స్లోనేమో సుబ్బారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మరి వీళ్ళు బాగా చదివేవారు. కానీ ఆ చదువుకు తగ్గట్టుగా సుబ్బారెడ్డి లెక్చరర్ అయ్యాడు, అది ఒక సంతోషం. అందుకని ఆ ఉద్దేశమే. కానీ మిమ్మల్ని హౌస్ వైఫ్లని నేనేమో తప్పుగా అంటున్నాను. మా మిస్సెస్ కూడా హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ ఉంటేనే, ఇప్పుడు నేను జాబ్ చేస్తాను, 3 పిల్లలు. చిన్నప్పటి నుంచి వాళ్ళని సాగేది ఎవరు? నేను కాదు. మరి ఇంట్లో హౌస్ వైఫ్ అయి ఉండి పిల్లలకి అన్ని బాక్సులు కట్టడం కానీ అన్నీ వగైరాలు ఉంటాయి. అది కూడా మంచి తీర్చిదిద్దేది హౌస్ వైఫ్. ఇప్పుడు నా పిల్లలు ఆ స్థితిలో ఉన్నారంటే మా మిస్సెస్ యొక్క త్యాగం ఒక రకంగా చెప్పాలి. మంచి ఉద్యోగం కూడా అది. ఉద్యోగం తీసుకొచ్చి ఉద్యోగస్తులకి సెలవులు ఉంటాయి, హౌస్ వైఫ్లకి సెలవు లేదు.
అది గొప్ప ఉద్యోగస్తులు గొప్ప కాదు. మీ మనసును నొచ్చుకోకుండా నేను చెప్తున్న క్లారిటీ అంటే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే బాగా చదివే వాళ్ళు వీళ్ళు ఉన్నత స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు ఎక్కువ మంది హౌస్ వైఫ్ దాని నా యొక్క ఆవేదన. అది అంతకంటే ఏమి లేదు. ఇప్పుడు హౌస్ వైఫ్ కూడా మంచి పాత్ర. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే. ఆ పాటధరాలపైన పలికేను ఏ నాటికైనా ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే. ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి, ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి. ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి, ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి. వెలుతురైనా చీకటైనా విడిపోదు ఈ అనుబంధం, ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే. తారకలే దిగి వచ్చి తారంగం ఆడాలి, వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి. తారకలే దిగి వచ్చి తారంగం ఆడాలి, వెన్నెలలే ముంగిటిలో. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా Happy day.
ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲೇ ಅನುಭವಾದ ಅಲ್ಲಿಕಲು ಗಿಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం మహోదయం హ్యాపీ డేస్ 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 లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకానా డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బెస్సర పెంచి కొట్టు బాక్సులు మలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకునే నా మీద షట్టు వీన్ని కుంగురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అట్లనే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే ఇన్ని హవా చుట్టే బోనాలల్లా శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో
వెళ్ళిపోయేట్టు గుంజుతున్నదే అరిటాకు సొప్పుల్నే అటు ఇటుగా అల్లుకోరు పిల్లోడా త్వర త్వరగా గడిదాటేసి గలబా చేసి సిగ్నల్ ఇచ్చినవే సిగ్గు సిగతరగా మోస్ట్ వాంటెడ్ అబ్బాయి మోగించే డోలు సన్నాయి ఐ వాంట్ బూస్ట్ బుజాయి వాస్తు సూపర్ అమ్మాయి వయసు పీచు మిఠాయి కొసరి కానుకి చేయి పిల్లగాడు పట్టా పట్టాసే పిల్ల సొక్కు జక్కా జక్కాసే ఏకదమ్ చోడి ఏ క్లాసే అంటుకుంది క్రేజీ రొమాన్స్ యర్మాని సుట్టు అడిడాసు బుట్టు అదిరే నీ కటౌట్ మస్తుగున్నదే ఫ్రిడ్జ్లోన రాచి పెట్టుకున్నా పూతరేకు నోట పెట్టుకోనా మండు టెండలోన మంచు ముక్కలాగా కరిగిపోనా టచ్ పాడు లాంటి బుగ్గ పైన ముచ్చటొచ్చి ముద్దు పెట్టుకోనా సుది గుచ్చుకున్న గాలి బూరలాగా పేలిపోనా లవ్ దేశాన్నే కనిపెట్టేసి లైఫ్ లాంగ్ నిన్ను దాచి పెట్టుకోనా మోస్ట్ వాంటెడ్ అబ్బాయి మోగించే డోలు సన్నాయి ఐ వాంట్ బూస్ట్ బుజాయి వాస్తు సూపర్ అమ్మాయి వయసు పీచు మిఠాయి కొసరి కానుకి చేయి పిల్లగాడు పట్టా పట్టాసే పిల్ల సొక్కు జక్కా జక్కాసే ఏకదమ్ చోడి ఏ క్లాసే అంటుకుంది క్రేజీ రొమాన్స్ రోజా లిప్స్ నట్ట రౌండ్ తిప్పి ఫుల్ సౌండ్ ముద్దులు ఇచ్చుకోవే సిగ్గు బారికెజ్జు తెంచుకున్న ఈడు స్పీడ్ అయ్యింది బాడీలాగా పూల బంతిలాగా గుండె మీద కొచ్చి గుచ్చుకోవే అత్తగారి హౌస్ అలుగేజు తీసి వెల్కమ్